So hello people, welcome back to another video. Hope you're actually doing good. ఇది మన గెట్ అండ్ గెటప్ సిరీస్ లో వీడియో నెంబర్ 2. వీడియో నెంబర్ 1 లో మనం గెట్ అండ్ గెటప్ ఇన్స్టాలేషన్స్, అకౌంట్ క్రియేషన్, దాంతో పాటు గెట్ లో కొన్ని బేసిక్ కమాండ్స్ చెప్పాం. బై టేకింగ్ a workflow called get development workflow as a reference, అంటే గెట్ డెవలప్మెంట్ వర్క్ఫ్లో అనే ఒక వర్క్ఫ్లోని రెఫరెన్స్గా తీసుకొని కమాండ్స్ అయితే చెప్పాము. ఎలా మనం రియల్ లైఫ్‌లో యూజ్ చేస్తాము ఈ గెట్ కమాండ్స్ అండ్ అవి వాటి ఫంక్షన్స్ ఏంటి, అవి ఏం చేస్తాయని అయితే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఎవరైనా డైరెక్ట్‌గా వీడియో నెంబర్ 1 చూడకుండా వీడియో నెంబర్ 2కి వచ్చుంటే లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉందో వీడియో నెంబర్ 1లో ఇట్స్ ప్యూర్లీ అబౌట్ కమాండ్స్ బై టేకింగ్ రెఫరెన్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ వర్క్ ఫ్లో దట్ ఐవ్ ప్రీవియస్లీ మెన్షన్డ్. దాన్నైతే చూడాలి. దాన్ని చూడడం వల్ల మీకు ఇట్ విల్ రియల్లీ హెల్ప్ అవుట్ అండ్ ఈ వీడియో అనేది మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం కవర్ చేస్తానో ఇప్పుడు ముందే మీకు చెప్తాను. సో ఈ వీడియోలో నేను లాస్ట్ టైం మనం చేసాం కదా, ఒక వర్క్ ఫ్లో చూసి కమాండ్స్ని ఫాలో అయ్యాం. ఇన్ విచ్ ఆర్డర్ మనం ఏ కమాండ్ని ఏ స్టేజ్లో యూజ్ చేసుకొని మన డెవలప్మెంట్ జర్నీని అయితే గెట్ అండ్ గెటప్ యూజ్ చేసుకొని రియలీ ఈజీ చేసుకుంటామని చెప్పి లాస్ట్ టైం చూసాం. దాన్ని రిమోట్ ఫస్ట్ వర్క్ ఫ్లో అంటారు, దీన్ని లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద దీన్ని లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో అని అయితే అంటారు. సో దీస్ ఆర్ 2 మెథడ్స్ ఆర్ 2 వేస్ హౌ గెట్ అండ్ గెటప్ కెన్ బి యూస్డ్. Along with that, we'll also be learning about 2 useful extensions in the VS Code editor, which we will also be installing in the further part of the video, and how explaining how the features can actually kind of bring in a lot of ease into your learning journey of Git and GitHub. So our 2 extensions ఏంటి and our installation part and how it makes your Git and GitHub journey, learning journey ని ఎలా అది ఈజీ చేస్తుంది అని చెప్పేసి ఆ పార్ట్ వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. వెల్ ఫర్ నౌ లెట్స్ లుక్ వాట్ ఈస్ సో. సో లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో అనేది అసలు ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ సైకిల్ అనేది అయితే చెప్పానో ఫస్ట్ వీడియోలో, కానీ అసలు రిమోట్ ఫస్ట్ వర్క్ ఫ్లో అయితే ఎందుకంటారో చూద్దాం. సో దాన్ని రిమోట్ ఫస్ట్ వర్క్ ఫ్లో అని ఎందుకు అంటారంటే, ఫస్ట్ మనం గిట్హబ్లో రెపోని క్రియేట్ చేసుకుని దాన్ని లోకల్ మెషిన్లో క్లోన్ చేసుకున్నాం. బట్ ఈ అప్రోచ్ ఆర్ ఈ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో, దీంట్లో మనం ఫస్ట్ ఒక లోకల్ రెపాజిటరీని క్రియేట్ చేసుకొని దాన్ని గిట్లో ఉన్న ఒక రిమోట్ రెపాజిటరీకి అయితే లింక్ చేసుకొని పుష్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ వర్క్ ఫ్లో స్టార్ట్ అయ్యేది లోకల్ రెపాజిటరీ దగ్గర. సో మ్యాక్సిమం కేసెస్లో, అంటే ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్లో చూసుకున్నా చాలా వరకు యూజ్ చేసే వర్క్ ఫ్లో ఏదైతుందో అది రిమోట్ ఫస్ట్ వర్క్ ఫ్లోనే. లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో ఎవరు యూజ్ చేస్తారంటే నీష్ డెవలపర్స్, అంటే నీష్ డెవలపర్స్ అని చెప్పొచ్చు, లేదంటే స్టూడెంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళు ఎవ్రీ టైమ్ దే డోంట్ హ్యావ్ టు గో టు గెట్హబ్ అండ్ దే హ్యావ్ టు లైక్ క్రియేట్ అ రెపాజిటరీ, రిపోని క్రియేట్ చేసుకొని క్లోన్ చేసుకొని చేసుకోరు కదా. సో దే బేసికలీ వర్క్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎడిటర్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం ఫస్ట్ కోడ్ రాయడం. నేను గిట్లోకి వెళ్ళి కోడ్ అప్లోడ్ చేసుకుని దాన్ని క్లోన్ చేసుకుంటా, ఇది ఓవర్ హెడ్ అంతా వద్దనుకునే స్టూడెంట్ అయితే అలా చేస్తాడు. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం, ఎక్కడ మన లోకల్ రిపాజిటరీలో. సో రిపాజిటరీ అంటే ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. రిపాజిటరీ అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్. సో లోకల్ రిపాజిటరీ అంటే నీ మెషిన్లో ఉండే ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అని అనుకోవచ్చు. సో ఈ లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లోలో ద వెరీ ఫస్ట్ స్టెప్ ఇస్ ఇనిషియలైజింగ్ అ లోకల్ గెట్ రిపాజిటరీ యూజింగ్ ద కమాండ్ గెట్ ఇన్ ఇట్. ఇనిషియలైజింగ్ అ లోకల్ గెట్ రిపాజిటరీ అంటే ఒక నార్మల్ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని దాంట్లో గెట్ ఇన్ ఇట్ అనే కమాండ్ అయితే టైప్ చేసుకుంటే గిట్కి మనం ఏం చెప్తామంటే, గెట్ ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పటి నుంచి నువ్వు చేంజెస్ అయితే మేనేజ్ అండ్ కంట్రోల్ అయితే చేసుకోవాలి అలాంగ్ విత్ స్టోర్. సో స్టోర్ చేసుకోవడానికి ఫోల్డర్ అండ్ డేటా బేసెస్ లేదా ఈ ఆబ్జెక్ట్స్ని కన్వర్ట్ చేసుకోవడానికి కావాల్సిన అడిషనల్ ప్రోగ్రామ్స్ ఏమైనా కావాలంటే అవి నువ్వు ఇక్కడ ఈ ఫోల్డర్లో పెట్టుకోవడానికి నేను నీకు పర్మిషన్స్ ఇస్తున్నా అన్నట్టు, లైక్ ఇనిషియలైజింగ్ లోకల్ గిట్ రిపాజిటరీ అంటే. సో గిట్ దానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే డేటా బేసెస్ కానీ ఈ కమిట్స్ని స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ కావాలంటే అది డేటా బేస్, రైట్. సో కంప్రెస్డ్ కమిట్స్ని స్టోర్ చేసుకోవడానికి డేటా బేసెస్ ఇట్లాంటివి అయితే గెట్ తెచ్చుకొని ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ టైం చేసిన VS Code ఎడిటర్ ఇన్స్టెన్స్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఫోల్డర్
లోకల్ ఫస్ట్ అని అయితే నేను నేమ్ పెడతా. లోకల్ ఫస్ట్ రెపో అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టర్మినల్ ఓపెన్ చేసుకొని డైరెక్టరీ చేంజ్ చేసుకుంటా. డైరెక్టరీ అంటే ఏం లేదండి, డైరెక్టరీ అంటే ఫోల్డర్. సో గిట్హబ్ అనే ఫోల్డర్లో గిట్ ట్యుటోరియల్ ఇంకా లోకల్ ఫస్ట్ అని ఇంకొక 2 ఫోల్డర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు లోకల్ ఫస్ట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో సిడి లోకల్ ఫస్ట్. సో ఇప్పుడు మనం లోకల్ ఫస్ట్లోకి వచ్చాం. ఇందాక చూసిన కమాండ్ గెట్ ఎనిట్. సో గెట్ అయితే .git అనే ఒక ఫోల్డర్ని మన ఫోల్డర్ లోపల క్రియేట్ చేసుకుంది ఫర్ మేనేజింగ్ చేంజెస్ అండ్ స్టోరింగ్ దెమ్, రైట్? సో ఇప్పుడు మేకింగ్ చేంజెస్ అండ్ యాడింగ్ ఫైల్స్ టు యువర్ లోకల్ రెపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఏం చేస్తాం, ప్రాజెక్ట్స్ సంబంధించిన ఫైల్స్ అయితే పెట్టుకుంటాం. index.html, ఒక బేసిక్ index.html. దిస్ ఈజ్ అ లోకల్ repository edited file or file. Done. సో ఒక readme.md అయితే యాడ్ చేసుకుంటా. readme ఫైల్ readme.md. హలో, దిస్ readme helps you a lot. సో నేనైతే ఇక్కడ ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. readm.md అని అయితే వచ్చింది. సో దీన్ని readme.md అని చేసుకోవాలి. అది readme.md కూడా వేరే ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, readme.md. readme.md and local first. This is the local repositories information. సో నేనైతే ఫైల్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఫైల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, చేంజెస్ని అయితే స్టేట్ చేస్తాం. స్టేట్ చేసే ముందు స్టేటస్ చెక్ చేసుకుంటాం. గెట్ స్టేటస్. ఇక్కడ చూసుకుంటే గెట్ 2 ఫైల్స్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ అని అంటుంది. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే గెట్ ఇప్పటిదాకా ఈ ఫైల్స్ని చూడలేదు, ఎందుకంటే ఇప్పటిదాకా ఇందులో కమిట్ చేయలేదు, రైట్? సో గెట్ యాడ్ డాట్ వాడతాం, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సెపరేట్గా ఫైల్ నేమ్స్ యూజ్ చేసుకునే బదులు గెట్ యాడ్ ఫుల్ స్టాప్ యూజ్ చేసుకుంటే మొత్తం మన రెపోలో ఏ చేంజెస్ అయితే అయ్యాయో అన్ని స్టేజ్ అయితే అయిపోతాయి. సో ఎంటర్. ఇప్పుడు మళ్ళీ గెట్ స్టేటస్ చెక్ చేసుకుంటే both files have been committed, are ready to be committed. సో ఇప్పుడు ఫైల్స్ని కమిట్ చేద్దాం. గెట్ commit message. This is initial commit. సో చేంజెస్ అయితే కమిట్ అయిపోయాయి with 4 insertions and 2 files added. సో ఇప్పుడు go for step number 3, linking it to a remote GitHub repository. మన లోకల్ GitHub repositoryని రిమోట్ GitHub repository లింక్ చేయడం అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు లోకల్ గెట్ repository ఏదైతే ఉందో ఇది మన లోకల్ మెషిన్లో ఉంది, రైట్? సో ఇది మనకి కావాల్సిన లోకల్ కాపీ. బట్ గెట్ ఈ చేంజెస్ అండ్ కమిట్స్ని పుష్ చేయడానికి ఒక రిమోట్ repository అయితే కావాలి కదా, అది మనకి GitHub సర్వ్ చేస్తుంది. సో GitHubలో ఒక రెపో క్రియేట్ చేసుకుంటే నేను ఇక్కడ చేసిన చేంజెస్ ట్రాక్ అవ్వడం కానీ ఇవి చేంజ్ అవ్వడం కానీ నాకు రిమోట్ రెపోలో అయితే చేంజ్ అవ్వాలి అనేది మన రెపోకి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఈ స్టెప్ ఏంటంటే మన లోకల్ రెపోలో గిట్ ఉంది కదా, గిట్కి చెప్తాం గెట్ నేను నీకు రిమోట్ రెపో యొక్క అడ్రస్ని అయితే ప్రొవైడ్ చేస్తా, నేను నీకు రిమోట్ రెపో అడ్రస్ ఇస్తా. సో నెక్స్ట్ టైం నుంచి నేను రిమోట్ రెపోని కాల్ చేసినప్పుడు ఏదైతే పుష్ చేసేటప్పుడు కాల్ చేస్తానో నువ్వు ఈ రిమోట్ రెపాజిటరీకి ఈ చేంజెస్ అయితే పుష్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాను. సో ఈ కమాండ్ ఏదైతే ఉందో గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ లింక్. సో ఇది చేసే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కొత్త గెట్ రెపోని అయితే క్రియేట్ చేసుకుందాం ఇక్కడ, ఎందుకంటే గెట్ రెపోని క్రియేట్ చేసిన తర్వాత కదా కనెక్ట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని న్యూ రిపాజిటరీ and repository's name local first tutorial and create repository.
సో ఇక్కడ హెచ్టిటిపిఎస్లోకి వెళ్తే ఈ లింక్ అయితే కాపీ చేసుకుంటాం. ఈ లింక్ కాపీ చేసుకుంటే ఇదేంటంటే మన రిమోట్ రిపో యొక్క అడ్రస్ అనుకోవచ్చు. లాస్ట్ టైం మనం ఇదే సేమ్ థింగ్ చేసాం బట్ ఫర్ క్లోన్, రైట్? సో ఇప్పుడు గెట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అండ్ లింక్ అయితే పేస్ట్ చేసుకుంటా, ఎంటర్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏదైతుందో చూద్దాం. వెరిఫై కనెక్షన్ విత్ రిమోట్ రిపాజిటరీ. ఇప్పుడు గెట్ని అడుగుతాం, గెట్ నీకు ఒక రిమోట్ రిపాజిటరీ ఇచ్చా కదా, నీకు కనెక్ట్ అయ్యిందా, నువ్వు దాంతో కనెక్ట్ అయ్యావా, నువ్వు దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నావా అని చెప్పి అయితే మనం గెట్ని అడుగుతాం. సో లెట్స్ గో బ్యాక్ టు ద టర్మినల్కి వెళ్ళి గెట్ రిమోట్ -v. సో గెట్ అయితే రీచ్ అవ్వగలుగుతుంది, రైట్? ఇప్పుడు గెట్ పుష్ ఆరిజిన్ మెయిన్ చేస్తే మన కమిట్స్ ఏదైతే ఉన్నాయో మన రిమోట్ రిపాజిటరీలో అయితే అప్డేట్ అవుతాయి. సో ఒకసారి చూద్దాం మళ్ళీ. రిమోట్ రిపాజిటరీ ఎస్ అప్డేట్ అయ్యాయి. దిస్ ఈస్ ది ఇనీషియల్ కమిట్ అని అయితే మనకు వచ్చింది. అండ్ readme.md ఫైల్ లోకల్ ఫస్ట్, దిస్ ఈస్ ద లోకల్ రిపాజిటరీస్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాంగ్ విత్ దట్ మనం క్రియేట్ చేసిన index.html ఫైల్ అయితే మన రిమోట్ రిపోలో అయితే సేవ్ అయ్యాయి. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ద లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో. సో యాక్చువల్లీ ఈ రీనేమ్ బ్రాంచ్ టు మెయిన్ అనే ఆప్షన్ ఎక్కడ ఎవరు యూజ్ చేస్తారంటే, సో రీనేమ్ బ్రాంచ్ టు మెయిన్, ఇనీషియల్గా మన గెట్ అనేది క్రియేట్ చేసుకునే బ్రాంచ్ నేమ్ మాస్టర్ అని ఉంటుంది, కానీ గిట్ హబ్లో మాస్టర్ అని రిమూవ్ చేసి మెయిన్ అని పెట్టారనే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్తాను, రైట్? కానీ మనం ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే గెట్ని మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఒక ఫీచర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏంటి? గెట్ నీ డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ మెయిన్ అని పెట్టుకో, మాస్టర్ అని కాదని, రైట్? సో మనం ఈ కమాండ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే అది అప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో అది చెక్ చేసుకోకపోతే దే కెన్ యూజ్ దిస్ కమాండ్ గెట్ బ్రాంచ్ -M మెయిన్. సో చేంజెస్ అయితే గిట్ హబ్కి పుష్ చేస్తాం. ఇక్కడ -u అని ఏదైతే ఉందో ఇదేంటంటే అప్ స్ట్రీమ్ ఫ్లాగ్ అనమాట. అంటే ఎనీ టైం ఈ బ్రాంచ్లోకి వచ్చి మనం అదే ఈ రెపోలోకి వచ్చి గెట్ పుష్ అని డైరెక్ట్గా టైప్ చేసిన ఆరిజిన్లో మెయిన్ బ్రాంచ్కి అయితే మన చేంజెస్ అనేవి పుష్ అయిపోతాయి. సో మనమైతే లోకల్ ఫస్ట్ వర్క్ ఫ్లో అంటే ఏంటి అండ్ హౌ ఇట్ వర్క్స్ అని అయితే చూసాం, ఎవ్రీ కమాండ్ ఇంక్లూడింగ్. అండ్ ఇప్పుడు ఒక 2 ఎక్స్టెన్షన్స్ అయితే చెప్తాను. ఇవి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి బ్రాంచింగ్ అండ్ మర్జింగ్ ఇంకా ఇమ్మర్సివ్గా అయితే అర్థమవుతాయి. సో ఫస్ట్ ఎక్స్టెన్షన్, అసలు ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్టెన్షన్స్ అంటే VS కోడ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఎడిటర్. ఎక్స్టెన్షన్స్ అనేవి ప్లగిన్స్, ఒక లాంగ్వేజ్ కానీ ఒక టూల్కి కానీ వేరియస్ డెవలపర్స్ డిఫరెంట్ ప్లగిన్స్ అయితే తయారు చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే మనం వాల్ పేపర్స్ అండ్ థీమ్స్ సెట్ చేసుకుంటామో అలానే ఇక్కడ కూడా థీమ్స్ అండ్ థింగ్స్ సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు డిఫరెంట్ ప్లగిన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో మనకు కావాల్సింది గెట్ లెన్స్, గెట్ లెన్స్. ఓకే, గిట్ లెన్స్ అనే ఈ రిపాజిటరీ ఏదైతుందో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. గిట్ లెన్స్, ట్రస్ట్ ద పబ్లిషర్ అండ్ ఇన్స్టాల్. అండ్ దాంతోపాటు గెట్ గ్రాఫ్ కూడా. ఇది ఎందుకో నేను మీకు ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది గెట్ గ్రాఫ్ అండ్ గెట్ లెన్స్ ఎందుకు పెట్టాము. సో గెట్ లెన్స్ అయితే ఇక్కడ మనకి వెల్కమ్ టు గెట్ లెన్స్, లాంచ్ ప్యాడ్, గెట్ స్టార్టెడ్, సైన్ ఇన్ ఫర్ నో. సైన్ ఇన్ అయితే అక్కర్లేదు. సో లెట్స్ కైండ్ ఆఫ్ సో గెట్ గ్రాఫ్ అయితే రెడీ అయింది, రైట్? సో ఎక్స్టెన్షన్స్ పేజ్ని క్లోజ్ చేసేసుకుందాం. క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ గిట్ లెన్స్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో, సో గిట్ లెన్స్ మనకి చేసే హెల్ప్ ఏంటో చూద్దాం ఇక్కడ. సో గిట్ లెన్స్ ఏంటంటే ఇన్లైన్ సజెషన్స్ ఇస్తారనమాట. నువ్వు ఫైల్లోకి వచ్చినప్పుడే ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది, యూ
edited this part 13 minutes ago, and this is the initial commit, right? Initial commit, and దాని commit details కానీ లేదంటే దాని చేంజెస్ ఇంకా ప్రీవియస్ వర్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి అయితే చూడొచ్చు. ఇక్కడ చూడు. సో మనం గెట్ లెన్స్ కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే చూసాం. అండ్ యాక్చువల్లీ గెట్ లెన్స్ హ్యాస్ అ వాస్ట్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. సో గెట్ లెన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, దాని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ యువర్ సెల్ఫ్. ఆల్సో గెట్ గ్రాఫ్ అని ఇంకొక ఎక్స్టెన్షన్ ఎక్కించాం కదా, ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుంది అని మనకు ఒక డౌట్ రావచ్చు. సో గెట్ కమిట్స్ని ఒక గ్రాఫికల్ ఫార్మాట్లో అయితే స్టోర్ చేస్తుంది. ఈ గ్రాఫ్ని డైరెక్టెడ్ ఎసైక్లిక్ గ్రాఫ్ అని అయితే అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రాఫ్ ఒక కంటిన్యూయస్ లైన్ లాగా. ఈ గ్రాఫ్ మళ్ళీ తిరిగి ఎటువంటి పాయింట్ దగ్గర తిరిగి కనెక్ట్ అవ్వదు, రైట్? సో ఇది కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అండ్ ఐ నో ఇట్. సో అసలు ఈ డీఏజీ ఫార్మాట్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే, గెట్ కమిట్స్‌ని బ్రాంచ్డ్ ఫార్మాట్‌లో మనం విజువలైజ్ చేసుకోవడానికి ఈ గెట్ గ్రాఫ్ అనే ఎక్స్టెన్షన్ అయితే మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. సో అసలు ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది, రైట్? ఐ ఆల్సో ఫీల్ ఇట్ రియల్లీ ఓవర్‌వెల్మ్డ్. సో గెట్ బ్రాంచింగ్, గెట్‌లో అసలు బ్రాంచింగ్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ అంటిల్ దెన్ బై బాయ్.